హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వచ్చేసి మన పొట్ట తగ్గడానికి మంచి పౌడర్ అండి. ఇదైతే ఇది వచ్చేసి సోంపు అండి, నైస్ సోంపు. ఇది వచ్చేసి జీలకర్ర అండి, ఇది వచ్చేసి వాము. ఈ మూడింటిని కలిపి మనం పౌడర్ చేసుకున్నాము. అన్నీ ఫ్రై చేస్తాము. ఇది మనకి కడుపు ఉబ్బరంగా ఉన్నాయి కానీ, గ్యాస్ ట్రబుల్కి కానీ రోజండి మనం బ్రష్ చేస్తానంటే వేడి నీళ్ళలో కలుపుకొని తాగితే కూడా చాలా మంచిది. దాంట్లోకి ఒక నిమ్మకాయ, కొంచెం తేనె వేసుకొని కలుపుకొని తాగితే చాలా మంచిది. పిల్లలు కూడా తాగొచ్చండి. ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకున్నాము. మాడనివ్వకండి, మాడనివ్వకుండా ఊరికే మంట అయితే కూడా తగ్గించుకొని పెట్టుకోండి. కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు మనం తీసేస్తాము. ఇప్పుడు సోంపు వేయించినాం కదా, ఫ్రై చేసాము. ఇప్పుడు వాము అండి. వాము కొంచెము కారంగా ఉంటుంది, ఘాటుగా ఉంటుంది. కొంచెం తక్కువ వేసుకోండి. సోంపు జీలకర్ర ఎక్కువ వేసుకోండి. మన ఇంట్లో తేనె లేదనుకోండి, దీంట్లోకి బెల్లం వేసి మన మిక్సీకి ఆడించుకోవచ్చండి. గ్రైండ్ చేసి సరిపోతుంది. మంట అయితే కూడా సిమ్లో పెట్టేసుకోండి. వామును ఫ్రై చేసేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది చూడండి. రెండు పూటలు తాగొచ్చండి. మార్నింగ్ తాగొచ్చు, ఈవినింగ్ కూడా తాగొచ్చు. ఇప్పుడు జీలకర్ర అండి. జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది చిన్నపిల్లలకి మనం ఫస్ట్ ముద్ద అన్నం పెడతాం కదండి, ఆ ముద్దలో కానీ ఈ పొడి కలిపి కొంచెం నెయ్యి వేసి కూడా పెట్టచ్చు పిల్లలకి. మోసేనందు ఫ్రీగా అవుతుంది పిల్లలకి. పెద్దవాళ్ళు కూడా తినొచ్చండి. ఓకే, స్టవ్ ఆఫ్ చేస్తాము. ఇదైతే కూడా రెడీ అయిపోయింది. ఇది అంతా చల్లగా అయిపోయిన తర్వాత మనము మిక్సీకి వేసుకున్నామండి. వీటికి తాటి బెల్లం కానీ పటికి బెల్లం కానీ వేసుకుంటే బాగుంటుంది. అవి రెండు లేవంటే కూడా మనం మామూలు బెల్లం కానీ వేసుకోవచ్చండి. ఇవైతే కూడా చల్లగా అయిపోయిన తర్వాత మనము మిక్సీకి వేసుకున్నామండి. మనమైతే కూడా 3 కలిపామండి. కలిపి మిక్సీ జార్లోకి వేసేసాము. దీంట్లోకి కొంచెం బెల్లం అండి, ఇప్పుడు మిక్సీకి పౌడర్ చేసుకున్నాము. పౌడర్ రెడీ అయిపోయిందండి. మార్నింగ్ ఒక స్పూను, ఈవినింగ్ ఒక స్పూన్ అండి వేసుకొని మన వెన్నీళ్ళు కలుపుకొని తాగితే కూడా టేస్ట్ బాగుంటుంది. మనం కడుపు ఉబ్బరము, గ్యాసు, మలబద్ధకము ఏమన్నా ఉన్నా కానీ అంతా బాగుంటుందండి.
నేను పిల్లలకైతే కూడా మనం అన్నం పెడతాం కదా ఫస్ట్ ముద్ద, ఆ ముద్దలో ఒక స్పూను పెద్దవాళ్ళు అయితే ఒక స్పూన్ అండి, చిన్నపిల్లలకైతే కూడా ఇంత కొంచెం వేయండి. మంచి స్మెల్ వస్తుందండి. ఇది ఒక డబ్బాలో పెట్టేసుకుంటే మూతండి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది, సంవత్సరమైనా నిల్వ ఉంటుందండి. ఇది నాకు ఒక 6 months వస్తుంది. ఇప్పుడు వేడి నీళ్ళలో కలుపుకుందామండి. నీళ్ళు అయితే వేడి చేసుకుంటున్నాను. వేడి అయిపోయి గొరెచ్చ నీళ్ళు అండి, మరి ఎక్కువ ఉడకాల తొర్లాల అదంతా ఏం ఉండదన్నమాట. గొరెచ్చగా అయితే సరిపోతుంది. ఒక స్పూన్ అండి. మార్నింగ్ అయితే కంపల్సరీ ఏం తినకముందేనండి తాగాల్సింది. ఈవినింగ్ కుదిరితే తాగొచ్చు, లేకుంటే లేదన్నమాట. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు తాగొచ్చండి. ఇదైతే కూడా అన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకొని అయినా వేడి వేడి అన్నంలో తినచ్చు, చాలా టేస్ట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, టేస్ట్ అయితే సూపర్ ఉందండి. పిల్లలు పెట్టే వాళ్ళైతే కూడా వాము తక్కువ వేయండి, జీలకర్ర సోంపు ఎక్కువ వేసుకోండి. పెద్దవాళ్ళకైతే కూడా వాము కొంచెం ఎక్కువ ఉన్నాయి కానీ పర్వాలేదు. ఓకే అండి, బాయ్ బాయ్. నా వీడియో నచ్చింటే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, మీరు అందరూ బ్లెస్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.